హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఉగాది సందర్భంగా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అనౌన్స్మెంట్ అండి. మరి 2000 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ని కేవలము 500 రూపాయలకే 2 ఇయర్స్ వ్యాలిడిటీతో అందచేయడం జరుగుతుందండి. ఎన్ని సంవత్సరాలండి? 2 ఇయర్స్ వ్యాలిడిటీస్తో. మరి ఇంత తక్కువ కాస్ట్ ఉంటుంది కదా కోర్సులో, మరి బాగుండవా అని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు. సో గైస్, అందుకే ముందు డెమో చూసే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నానండి. ముందు డెమో చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ, 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ అండి. ఈచ్ సబ్జెక్ట్కి 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకేనా? ఒకసారి మీరు డెమో చూసి తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్సుని ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి, ఉగాది ఆఫర్ని. ఓకేనా? 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఉచితంగా అందజేస్తాం. టెస్ట్ సిరీస్ ఉచితంగా అందజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది సరైన అవకాశం అండి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్ గ్రూప్ 2 అవకాశం కోసం చూస్తున్నారో తప్పకుండా తీసుకోండి. నాట్ ఓన్లీ గ్రూప్ 2 అండి, అన్ని కోర్సుల పైన ఆఫర్ ఉన్నాయి. డిఎస్సి పైన కావచ్చు, ఎస్ఏ కానిస్టేబుల్ పైన కావచ్చు, ఇతర కోర్సుల పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి డెమో చూసి తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి వివిధ జిల్లాలలో నోటిఫికేషన్లు అయితే విడుదలవుతున్నాయండి. మరి ఈరోజు మనకి ఒక జిల్లా నుండి సంక్షేమ శాఖ రిక్రూట్మెంట్ అయితే గవర్నమెంట్, ఓకేనా, మరి పర్మనెంట్ ఉద్యోగాలకు కానీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో బ్యాక్లాగ్ ఉద్యోగాలు, ఓకే. మరి ఏ విభాగాలలో ఖాళీ ఉన్నాయి, ఏ జిల్లా వారు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా, అన్ని వివరాలు కూడా చూద్దాము. మరి ఈ నోటిఫికేషన్ మనకి చిత్తూరు జిల్లా నుంచి రావడం అయితే జరిగిందండి. కేవలం చిత్తూరు జిల్లా అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. వేరే జిల్లా వారు చేసుకుంటే నాన్ లోకల్గా పరిగణించబడతారు. ఓకేనా? సో మరి స్పెషల్ రిక్రూట్మెంట్గా చెప్పుకోవచ్చండి బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఇవన్నీ కూడా. చూద్దాం మనకు ఏ ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది. డీటెయిల్ పోస్ట్ అండి, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ అండి, ఇది ఒకటి ఉంది. అండ్ ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 2 ఉన్నాయండి. ఏఎన్ఎం గ్రేడ్ 3 వచ్చేసి ఫీమేల్ విభాగంలో మొత్తము 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. మరి ఎలిజిబిలిటీ ఏంటండి దీనికి? అప్లికేషన్స్ ఆర్ రెస్ట్రిక్టెడ్ టు ద డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్. ఓకేనా? చిత్తూరు డిస్టిక్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే వీలుగా ఉంటుందండి. సో మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ అండి, ఇది మస్ట్ హ్యావ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ అండి. దీనికి కంపల్సరిగా డిగ్రీ ఉండాలి. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ కంపల్సరిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆఫీస్ సబార్డినేట్కి 7వ తరగతి పాస్ అయి ఉండాలండి. ఓకేనా? సైకిల్ తొక్కరావడము కంపల్సరిగా ఉండాలి అంటూ తెలియజేశారు. ఏఎన్ఎం వచ్చేసి మస్ట్ బి ఏ ఫీమేల్ క్యాండిడేట్, మస్ట్ హ్యావ్ పాస్డ్ ఐదర్ 18 or 24 months MPHA ఫీమేల్ కోర్స్. ఓకేనా? మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ ఆక్సిలరీ నర్స్ అండ్ మిడ్వైఫరీ అండ్ హెల్త్ విజిటర్ కౌన్సిల్లో మరి రిజిస్టర్ అయి ఉండాలి. 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్స్ చేసినా కూడా మీరైతే ఎలిజిబుల్. సో ఏది చేసినా కూడా ఏపీ పారామెడికల్ బోర్డులో మరి రిజిస్టర్ అయి ఉండాలి. మరి ఏజ్ ఎంత ఉండాలండి? 18 సంవత్సరాల నుండి 52 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చండి. ఎంతండి? 52 సంవత్సరాల వరకు. కేవలం లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే వీటినైతే మరి అందుబాటులో ఉంచారండి. మరి పే స్కేల్ వచ్చేసి 25,220 నుంచి 80,000 వరకు ఉంటుంది జూనియర్ అసిస్టెంట్కి. ఆఫీస్ సబార్డినేట్కి 20,000 నుంచి 60,000 వరకు. ఏఎన్ఎంకి 22,000 నుంచి 72,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. ప్యూర్గా మరి వీటిని మనకి మెరిట్ బేసిస్లోనే భర్తీ చేయడం అయితే జరుగుతుందండి. ఓకే, మనకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ మార్కులకు 10 మార్కులు ఇస్తారండి. ఏజ్కి 10 మార్కులు. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ 15 మార్కులు, డిగ్రీ ఆఫ్ డిజబిలిటీ 15 మార్కులు, మొత్తం 50 మార్కులకు గాను ఉంటుందండి. దాని ఆధారంగానే రిక్రూట్మెంట్ అంతా కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఏ విధంగా అప్లై చేయాలండి దీనికి? ద ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ షుడ్ బి నీట్లీ ఫిల్డ్ ఇన్ అన్ ఏ థిక్ వైట్ పేపర్. ఇఫ్ ద అప్లికేషన్ ఈజ్ ఇన్కంప్లీట్ ఆర్ వితౌట్ రిక్వెస్టెడ్ డాక్యుమెంట్స్ సచ్ అప్లికేషన్ షిల్ బి రిజెక్టెడ్. అంటే చాలా నీట్గా మనము
అప్లై చేసి. ఓకేనా? మరి అప్లికేషన్ రిసీవ్డ్ బై పోస్ట్ ఆర్ పార్సల్ ఎనీ అదర్ మోడ్ విల్ బీ కన్సిడర్డ్ డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్. అంటే ఎలా అయినా పంపొచ్చు మనము. 15వ తారీఖు ఏప్రిల్ 2026 మధ్యాహ్నము 5 గంటల లోపు అయితే మనము పంపాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా? అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్ షిల్ నాట్ బీ కన్సిడర్డ్. అంటే వాటిని పరిగణలోనికి తీసుకోరు అంటూ తెలుస్తుంది. అంటే మనము ఒక అప్లికేషన్ పేపర్స్ అని దొరుకుతాయండి మనకి జిరాక్స్ షాప్స్లో. సో అక్కడ మనము అప్లికేషన్ ఒకటి తీసుకొని వైట్ పేపర్ పైన ఫుల్ డీటెయిల్స్ అన్ని రాసి ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా జత చేసి మనమైతే పంపాల్సి ఉంటుందండి. సో ఎక్కడికి పంపాలి? సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చారు. ఫిల్డ్ అప్లికేషన్ షుడ్ బి సెండ్ ఎ పర్సన్ త్రూ ద, ఇక్కడ చూడండి, ఆఫీస్ ఆఫ్ ది అసిస్టెంట్ డైరెక్టర్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ టీజీ అండ్ ఎస్ఆర్ సిటిజన్స్, న్యూ కలెక్టర్ కాంప్లెక్స్, అంబేద్కర్ భవన్, చిత్తూరు డిస్టిక్. ఈ అడ్రస్కి మనము పంపాల్సి ఉంటుంది. ఓకేనా? సో తప్పకుండా మరి మంచి ఉద్యోగాలండి. బ్యాక్లాగ్ ఉద్యోగాలు చాలా రేర్గా వస్తాయి. ఎప్పుడు కూడా విడుదల కావు ఇవి. రేర్గా వచ్చేటువంటి ఉద్యోగాలు కాబట్టి మరీ స్పెషల్గా వీటి గురించి అయితే చెప్తున్నాను. సో అందరూ కూడా గమనించాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.